ఓం నమో వెంకటేశాయ. శబ్దోపగేయ మాహాత్మ్య అర్థోపసేవ్య సార్వాత్మ్య గోవింద గోవింద. మనసాపి దురాపమీశ్వరం మనసైవేతిరవేరితం విభుం మనసోజనిమూల కారణం మనసాధ్యేయమహం శ్రయే పరం అని రూపధేయకృత నామధేయకృతి భాగధేయవర నందధేయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని, అందులోనూ ఈరోజు శుక్లపాడ్యమి కాబట్టి కొత్త శ్లోకాలను ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్షప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. తల్లి కొడుకులు ఇద్దరు అక్కడున్నారు. తల్లేమో నోరు తెరవమంది, పిల్లవాడు నోరు తెరిచాడు. తెరిచిన నోరులో ప్రపంచం మొత్తం కనిపించింది. చివరికి తాను పిల్లవాడు నోరు తెరిచితే ఆ నోరు చూస్తున్నట్లు ఇవన్నీ కూడా దృశ్యాలన్నీ స్పష్టంగా కనిపించినాయి. వీళ్ళిద్దరిలోనూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ చూపించిన ఆయన ఆలోచనలేమో వేరుగా ఉన్నాయి. ఆయన ఏమనుకుంటున్నాడు, నేనేమి అందరిలాగా దిగి ఇక్కడేదో కర్మఫలాన్ని అనుభవించటానికి అంటూ రాలేదు. పోనీ నేను దిగి వచ్చి నా గురించి నలుగురు కథలు చెప్పుకునేటట్లుగా ఏవో 4 పనులు చేసి వెళ్ళిపోదాము అనుకుని కూడా రాలేదు. ఏదో పిల్లల్లాగా మామూలు పిల్లల్లాగా అల్లరి చేసేసి అల్లరి గురించి నలుగురు చెప్పుకుంటూ ఉంటే ఆనందిస్తూ ఉంటే నేను కూడా పైకి వెళ్ళి చూసి ఆనందిద్దాము అనుకుని రాలేదు. నేను వచ్చింది నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నా తత్వం తెలియ చెప్పడానికి మాత్రమే వచ్చాను. అందులో పాలు తాగాను కాబట్టి ముందుగా నా తల్లికే తత్వాన్ని చెప్దామని అనుకుని ముందు బరువు పెరిగి ఒకసారి చూపించాను. బరువు పెరిగితే ఇంత బరువు ఎందుకున్నాడు పిల్లవాడు, బ్రహ్మాండాలన్నీ ఇతని కడుపులో ఉన్నాయా అనే ఆలోచన నా తల్లి మనసులో వస్తుందేమో అని అనుకున్నాను. ఆ తల్లికేమో అది రాలేదు. బరువు పెరిగితే తీసి కింద పెట్టి వేరే పని చూసుకుంది. తర్వాత జరగవలసింది ఏదో వరుసగా జరిగిపోయింది. ఆ హడావిడిలో అదంతా కొట్టుకుపోయింది. అలా కాదని చెప్పి ఒళ్ళోనే కూర్చుని ఈసారి బరువు పెరగకుండా నోరు తెరిచి ఆవలిస్తున్నట్లుగా ఆవలించి నోరు తెరిచి అందులో విశ్వాన్ని చూపించాను. ఆవిడేమో ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోతే ఏం ఉపయోగం, ఆలోచించాలి, ఆలోచించగదా చెయ్యాలి, ఎందుకు ఇలా కనిపించింది అని ఆలోచించాలి. అలా ఆలోచించలేదు ఆవిడ. ఇది మూడోసారి నేను నాలోని ప్రపంచాన్ని మొత్తాన్ని చూపిస్తున్నాను. ఈసారి చూపించేటప్పుడు చాలా స్పష్టంగా చూపించాను. చివరికి ఆవిడ్ని నన్ను అందరినీ చూపించాను. ఈవిడ దీన్ని ఎలా తీసుకుంటుంది, ఎలా స్వీకరిస్తుంది, ఎలా దీని మీద ఆలోచన చేస్తుంది అని ఆయన మనసులో ఆలోచనలు. తల్లి మనసులో నిజానికి ఈసారి మంచి ఆలోచనలు వచ్చినాయి. కిం స్వప్న ఏతదుతదేవ మాయా కిం వా మదీయో బత బుద్ధిమోహ అథో అముష్యైవ మమార్భకస్య
యః కశ్చన ఉత్పత్తిక ఆత్మయోగః అని ఈవిడ మనసులో కూడా ఆలోచనలు వచ్చినాయి. నేను చూస్తున్నాను కదా, నేను చూస్తున్న నా పిల్లవాడి నోటిలో మొత్తం ప్రపంచం కనిపిస్తోంది కదా, ఇదేమైనా స్వప్నమా అని ముందు ఆలోచన చేసింది. స్వప్నంలో ఏదైనా సరే జరగరానిది, మనం చూడలేనిది ఏదైనా సరే కనిపిస్తుంది. కాబట్టి ఇది స్వప్నం అనడానికి చిన్న కారణం ఉంది. కిం స్వప్నః? కానీ స్వప్నం అంటే గనక స్వప్నంలో మనం మెలకువగా ఉన్నప్పటికంటే కొంచెం తేడాగా ఉండాలి అనే నియమం ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి తేడా లేదు. మెలకువగా ఉన్నప్పుడు చూసిన ఈ పదార్థాలన్నీ అలాగే కనిపిస్తున్నాయి. నేను, నా చుట్టూ పిల్లలు, ఆ పిల్లల మధ్యలో ఈ నల్ల పిల్లవాడు, అతను తెరిచిన్నోరు, ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. కనిపిస్తూ ఉండగానే మనం చూడలేనిది అనుకున్నది కనిపిస్తోంది. కాబట్టి స్వప్నం అని తేల్చుకోవడానికి వీల్లేదు. కిం స్వప్నః నవా? ఇది స్వప్నమా కాదా చెప్పలేకపోతున్నా. పోనీ స్వప్నం కాదు అని తేల్చేసి ఉత దేవమాయ అని అనుకుందాం. ఇది ఒక దేవమాయ, కేవలం నాకే కనిపిస్తున్నటువంటి ఒక మాయా, ఇంద్రజాలం అని అనుకుందాము అని ఆలోచించింది. అలా అనుకుందామంటే అది కూడా పెద్దగా వీలుగా లేదు. నాకే ఎందుకు కనిపిస్తోంది అనేదానికి కారణం చెప్పాలి. అదే సమయంలో మిగతా వాళ్ళందరికీ కనిపిస్తోందా కనిపించట్లేదా అని తేల్చుకోవాలి. కనిపిస్తే ఒక రకం, కనిపించకపోతే ఇంకో రకం అని నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకోవడానికి వీలు సరిగ్గా లేదు కాబట్టి ఇది దేవమాయ అనటానికి కూడా సరియైన కారణాలు కనిపించటం లేదు. పోనీ కింవా మదీయో బత బుద్ధిమోహ, నా మనసులోనే ఒక రకమైన భ్రమ ఏర్పడింది, ఆ భ్రమే ఇది అని అనుకుందామా అని కూడా ఆలోచించింది. ఎలాగంటే అద్దం చూసినప్పుడు అద్దంలో ప్రతిబింబం కింద మనము, మన వెనకాల ఉన్నవి, మన వెనకాల ఉండేటువంటి వస్తువులు ఇవన్నీ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఇవి పిల్లవాడి నోట్లో అద్దం లాంటిది ఏదో ఒకటి ఉండి, అద్దం అంటే అద్దమే అవ్వక్కర్లేదు, అలాంటిది ఏదో ఉండి దాంట్లో నేను, నా వెనకాల ఉండే వస్తువులు ఇవన్నీ కూడా కనిపించినాయా, ఆ కనిపించడం ఒకేసారి మొత్తం ప్రతిబింబించి కనిపించినాయా అని ఆలోచించింది. అలా చెప్పుకోవాలి అంటే ఏదో బత బుద్ధిమోహ అనుకోవచ్చు. కానీ అలా చెప్పుకోవాలంటే ఏదో ప్రతిబింబంలాగా కనిపించింది అని చెప్పుకోవాలి అంటే ప్రతిబింబ నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు ఇక్కడ పట్టడం లేదు. ప్రతిబింబ నియమాల్లో మొదటి నియమం, మనం ప్రతిబింబాన్ని, అద్దంలో ప్రతిబింబాన్ని చూసేటప్పుడు ఆ ప్రతిబింబం తిరగబడి ఉంటుంది. మనకి కుడి ఆ ప్రతిబింబంలో ఎడమగా ఉంటుంది, మన ఎడమ ప్రతిబింబంలో కుడిగా ఉంటుంది. కానీ ఇక్కడ కుడి ఎడమలు తారుమారయ్యి వ్యత్యాసమయ్యి కనిపించటం లేదు, అంతా ఒకే రకంగా కనిపిస్తోంది. ప్రతిబింబాన్ని గనక చూస్తే సూర్యుడు పశ్చిమ దిక్కును ఉదయించాలి, తూర్పున అస్తమించాలి, అలా కనిపించాలి. ఇక్కడ అలా కనిపించట్లేదు. దిక్కులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతిబింబం అనుకోవడానికి వీల్లేదు. మదీయో బత బుద్ధిమోహ అనుకోవడానికి వీల్లేదు. పోనీ అథో ఇంకో రకంగా ఆలోచిద్దాము. అముష్యైవ, ఈ కనిపించేటువంటి మమ అర్భకస్య, నా పిల్లవాడికి యః కశ్చన ఔత్పత్తిక ఆత్మయోగ, ఈ పిల్లవాడికే ఒక రకమైన సామర్థ్యం ఉంది అని అనుకుందామా. అందులోనూ ఔత్పత్తిక, స్వభావసిద్ధంగా ఇతని జన్మతహానే ఒక ఐశ్వర్యం లేదా ఒక సామర్థ్యం అనేది ఉంది అనుకుందామా. అనుకుని ఆ సామర్థ్యంతో అతను చూపించాడు అని అనుకుందామా అని ఇంకో ఆలోచన కూడా చేసింది. కిం స్వప్నః ఏతత్ ఉత దేవమాయ, కిం వా మదీయో బత బుద్ధిమోహ, అథో అముష్యైవ మమార్భకస్య యః కశ్చన ఔత్పత్తిక ఆత్మయోగ అని 4 రకాలుగా వికల్పాలు చేసుకుని చూసుకుంది. అందులో ఎన్ని రకాలుగా ఆలోచించినా సరే 3 పక్షాలు నిలవటం లేదు. స్వప్న అనేది బాగాలేదు, దేవమాయ అనేది కూడా సరిపోవట్లేదు, బత బుద్ధిమోహ అంటే ఒప్పుకోబుద్ధి కావట్లేదు. కాబట్టి పిల్లవాడికే ఒక రకమైన ఐశ్వర్యం, సామర్థ్యం ఉంది అని ఒప్పుకుందాము అని అనిపించింది. ఒప్పుకుందాము అని అనిపించిన తర్వాత క్రమక్రమంగా ఏమో ఇతనే పరమేశ్వరుడేమో, ఇతనే పరమాత్మేమో, పరమాత్మే నాకు పిల్లవాడిగా పుట్టాడేమో అనే భావన ఉదయించింది. ఉదయించి అథో యథావన్న వితర్క గోచరం చేతో మనః కర్మవచోభిరంజస యదాశ్రయం ఏన యతః ప్రతీయతే సుదుర్విభావ్యం ప్రణతాస్మి తత్పదం అని ఆ భావన బలపడగా ఆయనకో నమస్కారం పెట్టుకుంది. ఉన్న ఆలోచనల్లో ఈ పిల్లవాడే పరమాత్మ అనే ఆలోచన బాగుంది కదా, కానీ
పరమాత్మ యొక్క లక్షణాలను బట్టి చూస్తే ఆ పరమాత్మను ఈ పిల్లవాళ్ళలోనైనా సరే కనిపెట్టడం కష్టం. అథో యథావత్ న వితర్క గోచరం. ఇలాంటి ఆలోచనలకు ఆ పరమాత్మ అనేవాడు అందడు. అందులోనూ పరమాత్మ చేతో మన కర్మ వచోభిరంజస నగోచరం. మనస్సుకి అందడు, బుద్ధికి అందడు, అలాగే చిత్తం అంటే లేదా స్మృతికి ఏ రకమైనటువంటి స్మరణాలకు అందడు, అలాగే కర్మలకు లొంగడు, వచోభి మాటలకైతే అస్సలు అందడు. అలాంటి పరమాత్మే అయితే అథో యథావన్న వితర్కగోచరం చేతో మనః కర్మ వచోభిరంజస. అలాంటి పరమాత్మను గనక ఇందులో ఉన్నాడు అని అనుకుంటే గనక, ఈ శరీరంలో ఉన్నాడు అని గనక అనుకుంటే ప్రణతాస్మి తత్పదం. దండం పెట్టుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు, దండం పెట్టుకుంటున్నాను. ఈ పరమాత్మని సాక్షాత్తుగా కళ్ళతో ఎవరు చూడలేరు. యదాశ్రయం ఏన యతః ప్రతీయతే. ఆ పరమాత్మని కష్టం మీద కనిపెట్టాలి అంటే 2-3 హేతువులు ఉన్నాయి. ఆ హేతువులతో కనిపెట్టవచ్చు. యదాశ్రయం, ఈ ప్రపంచం కనిపించేటువంటి ప్రపంచం, ప్రత్యేకించి నాకు నోట్లో కనిపించేటువంటి ప్రపంచమంతా ఆయన్ని ఆశ్రయించుకుని ఉంది. ఏన, ఈ ప్రపంచమంతా కూడా ఆయన ద్వారానే కలిగింది. యతః ప్రతీయతే, ఆ పరమాత్మ అనేటువంటి తేజస్సు, ఆ పరమాత్మ అనేటువంటి ప్రకాశం ద్వారానే ఈ ప్రపంచమంతా కూడా తెలుస్తోంది. కాబట్టి యదాశ్రయం ఏన యతః ప్రతీయతే తత్ సుదుర్విభావ్యం. ఆ పరమాత్మతత్వం సుదుర్విభావ్యం, మనస్సుతో ఆలోచించి తెలుసుకోదగినదైతే కాదు. దానికి దండం పెట్టుకోవటమే నాలాంటిది చేయగలిగింది. అతః ప్రణతాస్మి తత్పదం అని అనుకుంది. అథో యథావన్న వితర్కగోచరం చేతో మనః కర్మ వచోభిరంజస యదాశ్రయం ఏన యతః ప్రతీయతే సుదుర్విభావ్యం ప్రణతాస్మి తత్పదం. ఇది కేవలం ప్రపంచానికి మాత్రమే పరిమితమైన తత్వం కాదు. ప్రపంచంలో ఉండి, జీవులుగా ఉండి ప్రపంచాన్ని అనుభవిస్తున్న వాళ్ళకు కూడా ఈ పరమాత్మతత్వం కలిసి ఉంటుంది. అహం మమాసౌ పతిరేషమే సుతః వ్రజేశ్వరస్యాఖిల విత్తపాసతి గోప్యశ్చ గోపాః సహ గోధనాశ్చ మే యన్మాయయేత్థం కుమతి సమే గతి. జీవుడి తాలూకు భ్రమలన్నిటికీ పరమ మూలం ఈ పరమాత్మే. ఎలా పరమ మూలమయ్యాడు అంటే, జీవుడి యొక్క భ్రమ ఏంటి? అహం, నేను అనేటువంటి భ్రమ. ఆ భ్రమ పరమాత్మ ద్వారానే వచ్చింది. ఎలా వచ్చింది? ఉదాహరణకి నన్నే తీసుకుంటే, అహం, నేను యశోదని, ఈ భ్రమకి మూలం ఆయనే. మమాసౌ పతి, నా భర్త, నాది లేదా నావాడు అనుకునేటువంటి నా భర్త నందుడు అనే భ్రమకి ఆయనే మూలం. ఏషః మే సుతః, ఈ కనిపించే నల్ల పిల్లవాడు నా పిల్లవాడు అనే భ్రమకి ఆయనే మూలం. వ్రజేశ్వరస్య అఖిల విత్తపాసతి అహమేవ, నా భర్త ఈ గోకులం మొత్తానికి నాయకుడు, ఆయనకు ఉండేటువంటి సంపదలన్నిటినీ కాపాడేదానిని నేను. వ్రజేశ్వరస్య అఖిల విత్తప సతి, మంచిదానిని నేను, మంచి భార్యను నేను అనే భ్రమకి ఆయనే మూలం. గోప్యశ్చ గోపాః సహ గోధనాశ్చ మే, ఈ గోపులు అంటే గోపాలకులు, వాళ్ళ యొక్క భార్యలు, స్త్రీలు, పురుషులు, గోవులు ఇవన్నీ కూడా నావి. గోప్యశ్చ గోపాః సహ గోధనాశ్చ మే. ఈ భ్రమలన్నిటికీ మూలమేమిటి అంటే మాయ. ఆ మాయ ఎవరిని ఆశ్రయించుకునుంది? యన్మాయ, ఆ పరమాత్మనే ఆశ్రయించుకునుంది. యన్మాయయేత్థం కుమతి, ఆయన యొక్క మాయ ద్వారానే కదా ఈ రకమైన బుద్ధి కలుగుతోంది నాకు. నేను జీవుడిని అని, నేను చైతన్య స్వరూపుణ్ణి అని, చైతన్య స్వరూపుడు నేను, నాకు ఏ పదార్థంతోనూ సంబంధం లేదు అని అనిపించడం లేదు కదా. నాకు ఈ సంబంధాలన్నీ ఉన్నాయి అనే కదా అనిపిస్తోంది. నాకు శరీర సంబంధం ఉందనిపిస్తోంది, శరీర సంబంధంతో పాటు మిగతా శరీరాలతో కూడా సంబంధం ఉందనిపిస్తోంది కదా. యన్మాయయా ఇత్థం కుమతి. కాబట్టి జీవుడి తాలూకు సంసారం ఈ కుమతి, జీవుడి తాలూకు సంసారం ఈ భ్రమలు, జీవుడి తాలూకు సంసారం ఈ భ్రమలతోనే జరుగుతోంది అని అనుకుంటే ఆ పరమాత్మే ఈ భ్రమలన్నిటికీ మూలం. ఆ భ్రమలన్నిటికీ మూలమైనటువంటి ఆ పరమాత్మే
మాయాధిష్టానమైనటువంటి పరమాత్మే సమే గతి, నాకు గతి అని అనుకుంది. అహం మమాసౌ పతిరేషమే సుతో వ్రజేశ్వరస్యాఖిల విత్తపాసతి గోప్యశ్చ గోపాः సహ గోధనాశ్చ మే యన్మాయయేత్థం కుమతి సమే గతి అని. ఇత్థం విదితతత్వాయాం గోపికాయాం స ఈశ్వరః వైష్ణవీం యతనోన్మాయాం పుత్రస్నేహమయీం విభు. ఈ రకంగా ఆలోచించి పరమాత్మ దాకా వెళ్ళంగానే ఆ చూపించిన ఆయన కాస్తంత శాంతించాడు, సంతోషపడ్డాడు. ఏమని? నేను మూడోసారి ప్రయత్నం చేస్తే ఈవిడ కొంచెం ఆలోచనలోకి వచ్చింది, పరమాత్మ అనే దాన్ని అంటుకుంది, కాస్త దాన్ని తాకింది అని సంతోషించాడు. ఇత్థం విదిత తత్వాయాం, తత్వం దాకా వెళ్ళి తత్వాన్ని ఒకసారి ముట్టుకునేసరికి గోపికాయాం, ఆ గోపాలకురాలైనటువంటి యశోద ఈ రకంగా తెలుసుకునేసరికి సహా ఈశ్వర, సమర్థుడైనటువంటి ఆ ఈశ్వరుడు, జ్ఞానాన్ని ఎప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలో తెలిసినటువంటి ఆ పరమేశ్వరుడు, వైష్ణవీం యతనోన్మాయాం, ఇప్పటికి ఇది చాలు అని చెప్పి మళ్ళీ ఒకసారి మాయతో తల్లిని కప్పేశాడు. వైష్ణవీం, తనకే సంబంధించినటువంటి విష్ణుమాయను ఆవిడ మీద మళ్ళీ కప్పాడు. ఆ మాయ ఎలా ఉంటుంది? పుత్ర స్నేహమయీం విభు, ఈ పిల్లవాడి మీద ప్రేమ అనే తీరులో ఉంటుంది, చాలా మంచిగా అనుకూలంగా ఉంటుంది. ఆ అనుకూలమైనటువంటి మాయను మళ్ళీ కప్పాడు. విభు వివిధం భవతి, ఆయన రకరకాలుగా మారగలడు. పరమాత్మగా మాయాధిష్టానంగాను ఉండగలడు, పుత్రుడుగాను ఉండగలడు కదా. అలా పుత్రుడుగా ఉండగలిగినటువంటి తన మీదే మళ్ళీ తన మాయ మళ్ళీ కప్పబడేటట్లుగా చేసి పెట్టాడు. ఇత్థం విదితతత్వాయాం గోపికాయాం స ఈశ్వర వైష్ణవీం వ్యతనోన్మాయాం పుత్రస్నేహమయీం విభు. సద్యో నష్టస్మృతిర్గోపి సారోప్యారోహమాత్మజం ప్రవృద్ధ స్నేహ కలిల హృదయాసీద్యథా పురా. ఆయన ఎప్పుడైతే మాయతో కప్పేశాడో సద్య వెంటనే నష్టస్మృతి, ఈ ఆలోచనలన్నీ మర్చిపోయింది ఆవిడ. గోపి, మళ్ళీ ఆవిడ గోపి అంటే యశోదగా మారిపోయింది. యశోదగా మారిపోయిన వెంటనే ఒక తల్లిగా మారిపోయి పిల్లవాడిని సా ఆరోహం ఆరోప్య తన ఒళ్ళోకి ఎక్కించుకుంది. ఆత్మజం, వీడు నా పిల్లవాడు, మట్టి తింటే తిన్నాడు, తప్పేంటి, ఉమ్మే ఇస్తాము, నోరు కడిగేస్తాము. పిల్లలు మట్టి తినకపోతే పెద్దవాళ్ళు మట్టి తింటారా? పిల్లలు కనబోయే ముందు గర్భిణులు తప్ప మట్టి ఎవరు తింటారు? మట్టి బిడ్డలు ఎవరు తింటారు? తింటే తిన్నాడు, ఏం కాదు, నేను చూసుకుంటానులే అని అనుకుని ముద్దుగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ప్రవృద్ధ స్నేహ కలిల హృదయ, ఆవిడ హృదయమంతా కూడా ఇంతకు ముందు కంటే కూడా స్నేహం పెరిగిపోయి ఆ స్నేహంతో నిండిపోయింది. ప్రవృద్ధ స్నేహ కలిల హృదయ ఆసీద్ యథాపుర, ఇంతకుముందు తన పిల్లవాడి మీద ఎలా ప్రేమగా ఉంటూ వచ్చిందో అలాగే ఉంది. ప్రేమను మాత్రం పెంచుకుంది. ప్రేమ పెరిగింది, కానీ ఇంతకుముందు ప్రేమగా ఎలా ఉండేదో, ముద్దుగా ఎలా ఉండేదో అలాగే ముద్దుగానే ఉండిపోయింది. ఈయన పరమాత్మ అనే ఆలోచనను మళ్ళీ రానివ్వలేదు. సద్యో నష్టస్మృతిర్గోపి సారోప్యారోహం ఆత్మజం ప్రవృద్ధ స్నేహ కలిల హృదయాసీద్ యథాపుర. కనుక శ్రీశుకుల వారు అంటున్నారు, త్రయ్యాచోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతై ఉపగీయమాన మాహాత్మ్యం హరిం సామన్యతాత్మజం. ఆయనేమి సామాన్యుడు కాడు. త్రయ్య, 3 వేదాలలో ఉండేటువంటి కర్మకాండ భాగాల్లో ఉండే దేవతలందరి యొక్క రూపం ఆయన. ఆ 3 వేదాలలో ఉండే కర్మకాండ భాగాలు ఆయా దేవతలను ప్రస్తావన చేస్తూ ఆ దేవతలలో అనుస్యూతంగా ఉండేటువంటి ఆ పరమాత్మనే చూపిస్తున్నాయి. అలా 3 వేదాల్లోనూ తెలిసేటువంటి రూపం ఆయన. ఉపనిషద్భిశ్చ, ఉపనిషత్తులైతే, వేదాంత భాగాలైతే ఈయన పరబ్రహ్మ, పరమాత్మ అని స్పష్టంగా చెప్పేస్తున్నాయి. సాంఖ్య యోగైశ్చ, సాంఖ్య సిద్ధాంతం వాళ్ళేమో పుమాన్ పురుష అని ఆయన్నే ప్రస్తావన చేస్తారు. యోగులైతే ఇంకొక మెట్టు పైకి ఎక్కి ఈశ్వర అని ఆయన్నే ప్రతిపాదన చేస్తారు. మిగతా సిద్ధాంతాల గురించి మాట్లాడుకోక్కర్లేదు. మిగతా సిద్ధాంతాల్లో ఈశ్వరుడని, ఆత్మని, అవని ఇవని రకరకాలుగా ఈయన్నే ప్రతిపాదన చేస్తారు. సాంఖ్య యోగైశ్చ సాత్వతై, సాత్వికమైనటువంటి ఉపాసన చేసేవారు ఈయనే భగవంతుడు, ఆ భగవంతుడినే మనం ఎప్పుడు ఉపాసన చేయాలి అని చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అంటే త్రయీ, ఉపనిషత్తులు, సాంఖ్యము, యోగము, సాత్వతము, వీటిని గురించి మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా ఉపగీయమాన మాహాత్మ్యం, ఆయన యొక్క మహాత్మ్యాన్ని గురించే ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. ఆయా గ్రంథాలు, ఆయా శబ్దాలు కూడా ఆయన మహాత్మ్యాన్నే ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాయి. అటువంటి వాడు ఆ శ్రీహరి.
తనను ఆశ్రయించిన వాళ్ళ యొక్క కష్టాలను సంసారాన్ని కూడా హరించేసేటువంటి మహానుభావుడు ఆయన్ని ఆ యశోద అమన్యత ఆత్మజం పిల్లవాడు అనుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. పిల్లవాడు అనుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుందే కానీ ఎదురుకుండా ఉంచుకుని ఆయన్ని తెలుసుకొని కష్టాలను దాటుదాము అని అనుకోలేదు. ఆయన అనుకోనివ్వలేదు. అనుకునేందుకు అవకాశం ఇచ్చాడు. అనుకుంటోంది, ఇది అవుతోంది, అంతదాకా వెళ్ళింది, ఒకసారి తాకింది, ఆ లైన్ని ముట్టుకుంది అనగానే మళ్ళీ ఒకసారి మాయ కప్పేశాడు. ఇది ఏం చేశాడు, ఎందుకు చేశాడు అనేది ఆయనకే తెలియాలి. త్రయ్యాచోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతై ఉపగీయమాన మాహాత్మ్యం హరిం సామన్యతాత్మజం అని శ్రీశుకుల వారే అంటున్నారు. ఈ మాట వినంగానే పరీక్షిత్తు గారికి రకమైన అతి విస్మయం అనేది కలిగింది. ఆ అతి విస్మయంతో రాజోవాచ పరీక్షిత్తు గారు అంటున్నారు, నందః కిమకరోద్ బ్రహ్మన్ శ్రేయ ఏవం మహోదయం యశోదాచ మహాభాగ పపౌ యస్యాస్తనం హరి. బ్రహ్మన్, ఓ బ్రహ్మర్షి, నందుడనేవాడు కిం అకరోత్, ఏం చేశాడు? శ్రేయ, ఏమి శ్రేయస్కరమైన పనులు చేశాడు? ఏవం మహోదయం, ఇలాంటి ఫలితాన్ని పొందాడు. యశోదాచ మహాభాగ, యశోద కూడా ఇంత గొప్ప ఫలితాన్ని పొందింది కదా. ఆవిడేం చేసింది? ఏం ఫలితాన్ని పొందింది? పపౌ యస్యాస్తనం హరి. ఆవిడ స్తన్యాన్ని సాక్షాత్తు శ్రీహరే దిగి వచ్చి మానవుడిగా వచ్చి పిల్లవాడిగా తాగాడు కదా. ఆ దంపతులు ఏమని పుణ్యం చేసుకున్నారు? యశోద ఏం పుణ్యం చేసుకుంది? నందుడు ఏం పుణ్యం చేసుకున్నాడు? నిజానికి పితరౌ నాన్వవిందేతాం కృష్ణోదారార్భకేహితం గాయంత్యద్యాపి కవయః యల్లోకశమలాపహం. ఆయన్ని కన్నాము అనుకున్నటువంటి దేవకి వసుదేవులకి ఈయన చేసిన పిల్ల చేష్టల్లో ఒక్క చేష్ట కూడా కనిపించలేదు. అసలు ఆయన పిల్లవాడిగా వాళ్ళిద్దరికీ కనిపించలేదు. పితరవు నాన్వవిందేతాం, కన్న తల్లిదండ్రులకి ఈ భాగ్యమేం దక్కలేదు. కన్న తల్లికి పాలిచ్చే భాగ్యం లేదు. కన్న తండ్రికి ముద్దుగా ఆడుతుంటే చూసే యోగం లేదు. కృష్ణోదారార్భకే హితం, పోనీ ఈయనేమన్నా మామూలు పిల్లవాళ్ళ ఉన్నాడా? ఉదారంగా పసిపిల్లవాడిగా ఉన్నప్పటి దగ్గర నుంచే ఎక్కడెక్కడ రాక్షసుల్ని సంహరించాడు, ఎక్కడ లేని అల్లరి చేశాడు. ఒకవైపు ముద్దు, ఒకవైపు రాక్షస సంహారం, మరొకవైపు విజ్ఞానం, అన్ని రకాలుగాను కలిసి కొడుతున్నాడు. కృష్ణ ఉదార అర్భకేహితం, అవి మాత్రం కన్న తల్లిదండ్రులకి అందలేదు, వీళ్ళిద్దరికీ అందింది. గాయంత్యద్యాపి కవయః, ఆయన పిల్ల చేష్టలను గురించి ఇప్పుడు కూడా కవులు వివరించి చెప్తారు కదా, పాటలు పాడతారు కదా. యల్లోక శమలాపహం, ఆ పాటలు వింటేనే విన్నవాళ్ల యొక్క పాపాలన్నీ పోతాయి అని అంటారు కదా. కానీ ఆ పాపాలను పోగొట్టుకునే ఆ పిల్ల చేష్టల్ని కన్న తల్లిదండ్రులు చూడలేకపోయారు. ఈ తల్లిదండ్రులకేమో ఆ భాగ్యం పూర్తిగా అంటింది. వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారు అని అడిగాడు. పితరౌ నాన్వవిందేతాం కృష్ణోదారార్భకేహితం గాయంత్యద్యాపి కవయో యల్లోక శమలాపహం. శ్రీశుకుల వారు చెప్తున్నారు, శ్రీశుక ఉవాచ ద్రోణో వసూనాం ప్రవరో ధరయా సహ భార్యయా కరిష్యమాణ ఆదేశాన్ బ్రహ్మణస్తమువాచ అని. బ్రహ్మగారు భూమి గోరూపాన్ని ధరించి వచ్చి బాధపడ్డప్పుడు శ్రీమన్నారాయణుడిని సమాధి స్థితిలో ఉండి ప్రార్థిస్తే ఆయన నేను వస్తున్నాను, అవతరిస్తున్నాను అని చెప్పారు కదా. అందరినీ వెళ్ళి రెడీగా ఉండమని చెప్పమని చెప్పారు కదా. చెప్పినప్పుడు బ్రహ్మగారు ద్రోణుడు, ధర అని ఇద్దరు గంధర్వ దంపతుల్ని పిలిపించారు. పిలిపించి ద్రోణో వసూనాం ప్రవరః ధరయా సహ భార్యయా, వాళ్ళిద్దరిని పిలిపించి మీరిద్దరూ గోకులానికి వెళ్ళి నువ్వు నందుడుగాను నువ్వేమో యశోదగాను ఉండండి. శ్రీహరి వస్తాడు, అక్కడికి వస్తాడు, వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఉంటాడు, మీరు ఆయన్ని కాపాడాలి అని చెప్పాడు. కరిష్యమాణః ఆదేశాన్ బ్రహ్మణః, బ్రహ్మగారు చెప్పినట్లుగా ఈ ధర అలాగే ద్రోణుడు వీళ్ళిద్దరూ కూడా వినదలుచుకున్నారు. వసూనాం అంటే అష్టవసువుల్లో ఒక వసువైన, గంధర్వుడు కాదైనా అష్టవసువుల్లో ఒక వసువు. ఆయన చేస్తానన్నాడు. కరిష్యమాణ ఆదేశాన్ బ్రహ్మణ తమువాచ. కాకపోతే బ్రహ్మగారితో ఒక మాట అన్నాడు. జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ భక్తి స్యాత్ పరమాలోకే యయాంజో దుర్గతిం తరేత్ అని. మేమిద్దరం అక్కడ నందగోకులంలో పుడతాము. జాతయోహో నౌ మహాదేవే, మా దగ్గరికి ఆయన వస్తాడు అంటున్నారు మీరు, రానియండి. వస్తే పసిపిల్లవాడుగా కదా వస్తాడు. వస్తే ఆటలాడతాడు కదా. మహాదేవే, మిగతా పిల్లలు ఆటలాడతారు, ఈయనేమో మహాదేవే
చాలా గొప్పగా ఆడతాడు కదా. దేవ అంటే ఆటలాడే పిల్లవాడు అని కూడా అర్థం ఉంది. మహాదేవే గొప్పగా ఆటలాడతాడు కదా. అందులోనూ భూమి మీదకి వస్తే విశ్వేశ్వరుడైనటువంటి శ్రీహరే భూమి మీదకి వస్తే ఆయన ఆటలు వేరుగా ఉంటాయి కదా. మాకు ఆయన ఆటలని చూస్తే భక్తి కలిగేటట్లుగా అనుగ్రహించండి. భక్తి స్యాత్ పరమా, మాకు భక్తి అనేది కలగాలి. ఎందుకంటే ఈ భక్తికి అసలు సిసలు స్థానం అనేది భూలోకమే. కాబట్టి ఆ లోకే యయా అంజహ దుర్గతిం తరేత్, ఆ భక్తి కలిగితే మేము మా దుర్గతుల్ని అంటే ఈ వసువులుగా ఉండవలసి వచ్చినటువంటి దుర్గతిని కూడా దాటి పరమార్థతత్వాన్ని పొందగలుగుతాము. ఈ లోకంలో లేదా ఈ జన్మలో మాకు అంత భక్తి రావటం లేదు, భూలోకంలోనే భక్తికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ మాకు భక్తి కలిగేటట్లు అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థించాడు. జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ భక్తి స్యాత్ పరమా లోకే యయాంజో దుర్గతిం తరేత్. ఈ ప్రార్థన విన్న తర్వాత బ్రహ్మగారికి కూడా సంతోషం కలిగింది. దాంతో అస్త్విత్యుక్త స భగవాన్ వ్రజే ద్రోణో మహాయశాః జజ్ఞే నంద ఇతి ఖ్యాతః యశోదా సాధరాభవత్. అస్త్విత్యుక్త స భగవాన్, ఆయన బ్రహ్మగారు వెంటనే ఒప్పేసుకున్నాడు. అలాగే తథాస్తు అని అన్నాడు. దాంతో ఈ వ్రజంలో మహాయశ గొప్ప కీర్తి కలిగినటువంటి ఆ ద్రోణ అనేటువంటి వసువు జజ్ఞే నంద ఇతి ఖ్యాత, నందుడనే పేరుతో పుట్టాడు. పుట్టిన తర్వాత ప్రసిద్ధికి ఎక్కాడు. ఎంత ప్రసిద్ధికి ఎక్కాడంటే వసుదేవపుత్ర వాసుదేవ అని శ్రీకృష్ణుడిని ఎంతగా అంటారో నందనందన అని కూడా అంతే గొప్పగా అంటారు. ఇద్దరిని సమానంగా తండ్రులుగా చూస్తారు. అంతగా ప్రసిద్ధికి ఎక్కాడు. యశోద సా ధరాభవత్, ధర అనే ఈ వసువు గారి భార్య యశోదగా పుట్టింది. ఆవిడ కూడా అంత ఖ్యాతికి ఎక్కింది. అస్త్విత్యుక్త స భగవాన్ వ్రజే ద్రోణో మహాయశాః జజ్ఞే నంద ఇతి ఖ్యాతః యశోదా సా ధరాభవత్. తతో భక్తిర్భగవతి పుత్రీభూతే జనార్దనే దంపత్యోర్నితరామాసీత్ గోపగోపీషు భారత. అందువల్ల గోపికలుగాను గోపులుగాను మిగతా దేవతలో మహర్షులో ఎంతోమంది చాలామంది పుట్టగా కూడా భక్తి భగవతి, భగవంతుడి మీద భక్తి, భగవంతుడిని ప్రేమగా చూసుకోవటం అనేటువంటి భాగ్యం. అందులోనూ పుత్రీభూతే జనార్దనే, జనార్దుడంతటి వాడే పుత్రుడిగా పుట్టినప్పుడు, పుత్రుడిగా వచ్చినప్పుడు, పుత్రుడు కాకపోయినా సరే పుత్రుడిగా వాళ్ళ కళ్ళ ముందు నుంచున్నప్పుడు దంపత్యోహో నితరామాసీత్, ఈ దంపతులిద్దరికీ చాలా ఎక్కువగా కలిగింది. మిగతా గోపుకులకి లేదా గోపులకి కలిగిన భక్తి కంటే వీళ్ళిద్దరికీ కలిగిన భక్తి మాత్రం చాలా గొప్పది. తతో భక్తిర్భగవతి పుత్రీభూతే జనార్దనే దంపత్యోర్నితరామాసీత్ గోపగోపీషు భారత. కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం వ్రజే విభు సహ రామో వసంశ్చక్రే తేషాం ప్రీతిం స్వలీలయా. బ్రహ్మగారు ఆ దంపతులకు వరం ఇచ్చాడు కదా తథాస్తు అని. అందువల్ల బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం, ఆ బ్రహ్మగారు ఇచ్చిన వరాన్ని నిజం చేయటం కోసం విభు ప్రభువైనటువంటి శ్రీకృష్ణుడు కృష్ణ వ్రజే సహరామో వసంశ్చక్రే, రాముడితో బలరాముడితో సహా కలిసి ఈ నందగోకులంలో ఉన్నాడు. ముందు వేసుకున్న ప్లానే కానీ బ్రహ్మగారు చెప్పిన తర్వాత ఇంకా దాటడానికి వీల్లేదు, మార్చుకోవడానికి కూడా వీల్లేదని అనుకున్నాడు. అందులోనూ తేషాం ప్రీతిం స్వలీలయా కుర్వన్, వాళ్ళకి తన మీద భక్తిని పెంచుతూ తన ఆటలతోనూ తన ఆటపాటలతోనూ తన అల్లరితోనూ తన వ్యవహారాలతోనూ వాళ్ళకి తన మీద భక్తిని పెంచుతూ అక్కడ ఉన్నాడు. ఇది బ్రహ్మగారి యొక్క వరం ఇది అని శ్రీశుకుల వారు పరీక్షిత్తుకు చెప్పారు. చెప్పి 52 శ్లోకాలు ఉన్నటువంటి విశ్వరూప సందర్శనం అనే పేరు కలిగిన 8వ అధ్యాయాన్ని 10వ స్కంధంలోని 8వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేసారు. ఈ అధ్యాయంలో చాలా ప్రధానమైన విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. పరమాత్మ అంతటి వాడు తన తల్లికి తన నోట్లో విశ్వాన్ని మొత్తాన్ని చూపించి ఆ చూపించిన ద్వారా ఆలోచనలు వచ్చేటట్లు చేసి ఆ ఆలోచనలు పరమాత్మను అంటుకునేంత వరకు రానిచ్చి తర్వాత మళ్ళీ మాయతో కప్పేశాడు. ఈ అధ్యాయంలో అతి ప్రధానమైనటువంటి ఈ విశ్వరూప సందర్శనాన్ని మనకు కూడా ప్రసాదించి మనకు కూడా ఆ తల్లికి అందించినట్లుగా ఆలోచనలు అందించి మనకి కూడా ఆ పరమాత్మతత్వాన్ని అందుకునే యోగ్యతను ప్రసాదించవలసిందిగా ఆ రూపధేయకృత నామధేయకృతి భాగధేయవన నందధేయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పూర్తి చేసుకుందాం.
అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.